జలాలపై చర్చించేందుకు కేంద్రం కమిటీ వేసిందట. కేంద్ర కమిటీ జల సంఘం చైర్మన్ నేతృత్వంలో 12 మంది సభ్యులు ఉంటారు. ఇలా తెలంగాణ ఏపీ నుంచి చెరో 4 అవకాశం కల్పించారు. ఈ 4 మేనేజ్ చేసిన అనుకో ఏపీ వాళ్ళు కథ వేరే అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ప్రభుత్వం దీనిపైన గట్టి కొట్లాడాలి. మనకు రావాలి కదా ఎక్కువ, 79% నీళ్ళు వాటా అక్కడ ఎక్కడ మనకు గోదావరి జిల్లాలో రావాల్సి ఉంటే ఇక్కడ ఏది 69% ఇక్కడ కృష్ణా జిల్లాలో రావాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ మనము సపడే కూకుంటే ఎవరు చూడాలి ఇవన్నీ కథలన్నీ? ఇక 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నదీ జలాల అంశంపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల్లో 2 రాష్ట్రాల నుంచి 4 చొప్పున నియమించింది. గత ఏడాది జూలై 16న జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారట. కమిటీ చైర్మన్ గా కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి చైర్మన్, సభ్యులుగా తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ సలహాదారు, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీ జనరల్, ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఈఎన్సీ, రాష్ట్ర అంతర్గత జల విభాగం చీఫ్ ఇంజనీర్ ఉంటారట. ఇప్పుడు ఎవరెవరు ఉంటారు ఏం కథనో కానీ చూడరు. మరి తెలంగాణకు జరగాల్సినటువంటి వాటాని సంబంధించి మీరు సరిగ్గా కొట్లాడలేదనుకో మీ సంగతి ఉంటుంది లెక్క.